హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ డబుల్ కా మీఠా. ఇది ముద్దగా అయిపోకుండా బ్రెడ్ పీసెస్ షేప్ అవుట్ అవ్వకుండా రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతే కదండి, ప్రతిసారి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వచ్చేలా డబుల్ కా మీఠాని చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం నేను ఒక పెద్ద సైజ్ బ్రెడ్ని తీసుకున్నాను. అరౌండ్ 650 గ్రామ్స్ ఉందండి. మీకు వీలైతే ఇలా స్లైస్ చేయని బ్రెడ్నే తీసుకోండి. ఇప్పుడు దీని అవుటర్ లేయర్స్ అన్ని పూర్తిగా రిమూవ్ చేసేయాలి. అన్ని వైపులా ఇలా అవుటర్ లేయర్ మొత్తం రిమూవ్ చేశాక ఈ బ్రెడ్ని 1 ఇంచ్ క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోండి. డబుల్ కా మీఠా కోసం ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్ కన్నా 1-2 రోజుల ముందే తెచ్చి పెట్టుకుంటే బ్రెడ్ కొంచెం హార్డ్ అయ్యి పీసెస్ షేప్ అవుట్ అవ్వకుండా ఉండడంతో పాటు ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు ఎక్కువ నూనె లాక్కుండా ఉంటాయండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా బేక్ చేసిన బ్రెడ్ యూస్ చేస్తున్నట్టయితే ఇలా పీసెస్ కట్ చేసుకున్నాక 1 to 2 hours వరకు వీటిని ఎండలో పెట్టి డ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు పంచదార అలాగే 2 కప్పులు వాటర్ కూడా యాడ్ చేసి పంచదార పూర్తిగా కరిగాక ఒక బాయిల్ రానిచ్చి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇది కాస్త థిక్ అయి గులాబ్ జామ్ పాకంలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో ఆయిల్ తో పాటు 1 కప్ నేతిని కూడా యాడ్ చేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని కూడా యాడ్ చేసి అన్ని వైపులా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఈ బ్రెడ్ పీసెస్ ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరీ వేడిగా లేకుండా మీడియం హీట్ ఉండేలా చూసుకోండి. వీటిని ఇలా టర్న్ చేస్తూ అన్ని వైపులా ఈవెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకంలో యాడ్ చేసి వీటిని పాకంతో కోట్ అయ్యేలా ఒక్కసారి కలుపుకుని క్రిస్పీనెస్ పోకుండా వెంటనే వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు 1.5 లీటర్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఈ పాలు ఇంచుమించు 6 కప్పులు ఉంటాయండి. ఇవి ఒక బాయిల్ వచ్చాక స్టవ్ ని సిమ్ లో పెట్టి పాలు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాలు ఇలా థిక్ అయ్యాక దీంట్లో 200 గ్రాముల వరకు పచ్చి కోవాని యాడ్ చేసుకోండి. ఈసారి నేను బయట కోవాని యూస్ చేశాను, కానీ ప్రతిసారి నేను ఇంట్లో చేసిన కోవాతోనే చేస్తానండి. వీలైతే మీరు కూడా ఇంట్లోనే కోవాని తయారు చేసి దాంతో డబుల్ కా మీఠా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పంచదార అలాగే 1 డజన్ యాలకుల్ని కూడా పొడి చేసి యాడ్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల పాలకి మంచి కలర్ రావడంతో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. జీడిపప్పు కిస్మిస్ ని కూడా ముందే నేతిలో వేయించి పక్కన పెట్టుకోండి. పాలు కాస్త చల్లారాక వీటిని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలని పాకంలో వేసి తీసుకున్న బ్రెడ్ పీసెస్ పైన పూర్తిగా పోసేయండి. ఇంతకీ డబుల్ కా మీఠా పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇదిగో ఈ ప్రాసెస్ వల్లే. ఒకసారి తీయటి పాకంలో అలాగే రెండోసారి తీయటి పాలల్లో వేసి 2 సార్లు స్వీటెన్ చేస్తున్నాం కాబట్టి డబుల్ కా మీఠా అంటారంట. ఇప్పుడు దీన్ని చాప్ చేసుకున్న పిస్తా, బాదం అలాగే నేతిలో వేయించుకున్న కాజు కూడా వేసి గార్నిష్ చేసుకుంటే మన డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీకి నేను డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువే యూస్ చేస్తాను. మీ ఇష్టాన్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. కానీ తిన్న ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే ఆ టేస్టే వేరు. దీన్ని ఇలా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తే పాలన్నీ బ్రెడ్ పీల్చుకొని చాలా టేస్టీగా తయారవుతుంది. కష్టే ఫలి అంటారు కదా, ఆ మాట దీనికోసమే చెప్పుంటారు మన పెద్దలు. అదేనండి, ఎంత తినాలనిపించినా తినకుండా కష్టపడి మనసుని రాయి చేసుకొని డబుల్ కా మీఠాని ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఫలితం అద్భుతంగా ఉంటది అని అర్థం. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.